నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్ అడుగులు వేస్తుంది అనే వార్త హల్చల్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక సంక్షోభమే కాదు, ఎన్ని సంక్షోభాలైతే ప్రపంచంలో ఉంటాయో అన్ని సంక్షోభాల దిశగా పాకిస్తాన్ అడుగులు వేస్తుంది అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడల్లా పక్క దేశాల వైపు చూడటం, అక్కడి నుంచి నిధులు తెచ్చుకోవటం, ఆ 2 రోజులు పరిపాలన నడిపించడం, ఆ తర్వాత ఆర్మీ చేతికి పగ్గాలు అప్పగించడం, ఆర్థిక సంక్షోభం మరలా తలెత్తిందని చెప్పడం, ప్రపంచ బ్యాంకును నిధుల కోసం వెంపర్లాడటం, పాకిస్తాన్ జీవితమంతా ఈతంతే సరిపోయేలాగా కనిపిస్తుంది. అయితే ఈసారి పాకిస్తాన్కు చాలా మిత్రదేశమైన చైనా, సౌదీ అరేబియా కూడా చేతులెత్తేసే పరిస్థితిలో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం తలెత్తే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక పాకిస్తాన్ను నలుదిక్కుల నుంచి సంక్షోభాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. 1971 నాటి కంటే దారుణమైన పరిస్థితులను పాకిస్తాన్ ఇప్పుడు ఎదుర్కొంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 1971లోనే పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా ఏర్పడింది. ఇటీవలే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆర్మీ చీఫ్ సయ్యద్ అసీం మునీర్లు యూఏకి వెళ్లి తమకు ఆర్థిక సాయం చేయాలని కూడా అభ్యర్థించారు. $2 బిలియన్ రుణ చెల్లింపు కాలాన్ని పొడిగించేందుకు యూఏఈ ఒప్పుకుందని పాకిస్తాన్ ప్రధాని అన్నారు. అదనంగా $1 బిలియన్ వరకు రుణమిచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. ఇక ఎల్లటం, అప్పులు తెచ్చుకోవటం, ఆ అప్పు తెచ్చిన డబ్బులతో పరిపాలన చేయటం తప్ప పాకిస్తాన్లో అభివృద్ధి అనేది ఉండదు. అభివృద్ధి దిశగా అడుగులు వేయరు. ఆర్థికంగా అభివృద్ధి చెంది $1 సంపాదించే పరిస్థితికి పాకిస్తాన్ ఏ రోజుకి చేరుకోదు. పాకిస్తాన్కు ప్రపంచ దేశాలు $100 బిలియన్ ఇచ్చాయని, వీటిలో $21 బిలియన్ ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించాల్సి ఉందని ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి చెప్పుకొచ్చారు. మిగతా $70 బిలియన్ వచ్చే 3 ఏళ్లలో చెల్లించాల్సి ఉందట. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద $4.3 బిలియన్ విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయట. ఇవి కూడా వారు చెప్తున్న లెక్కలే. సో ఒక రకంగా చూడాలంటే పాకిస్తాన్ ఖజానా ఖాళీ అయిపోయిందనే ప్రపంచ దేశాలకు తెలుసు. గత 9 ఏళ్లలో ఇదే అత్యంత కనిష్టంగా కూడా చెప్తున్నారు. ఈ నిల్వలతో కనీసం 1 నెల దిగుమతి బిల్లును కూడా పాకిస్తాన్ చెల్లించలేని పరిస్థితి. ఇక నలుదిక్కుల సంక్షోభమే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుంది. సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్న చాలా వీడియోల్లో పాకిస్తాన్ ప్రజలు ఆహారం కోసం కొట్టుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ కొట్లాటల్లో కొంతమంది మరణిస్తున్నారు కూడా. ఆర్థికవేత్తలు పాకిస్తాన్ సమస్యను 2 కోణాల నుంచే చూస్తున్నారని తెలుస్తోంది. ఒకటి కరెంట్ అకౌంట్ లోటు, 2 రెవెన్యూ లోటు అని తెలుస్తోంది. సో మొత్తంగా మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ పడిపోయాయి. పాకిస్తాన్ కేవలం ఈ 2 సమస్యలతోనే సతమతం కావడం లేదు. పాకిస్తాన్ ఇంటెలెక్చువల్ డిఫాల్ట్ సమస్యను, మిలిటరీ సమస్యలను, సంపన్న వ్యక్తుల నుంచి ఆర్థిక, రాజకీయ, భూయాజమాన్య హక్కుల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటుంది. ఇక మొత్తంగా పాకిస్తాన్ ఒక్క సంక్షోభం కాదు, ఎన్ని సంక్షోభాలుంటే ఇందాక మనం వీడియో మొదట్లో చెప్పుకున్నట్టు అన్ని సంక్షోభాలను ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ రాజకీయ ఆర్థిక విధానం చాలా విరుద్ధమైనదిగా ఉంటుందని అమెరికన్ ఆర్థికవేత్త విలియం చెప్తూ ఉన్నారు. ఎలాంటి ఆర్థిక పురోగతి లేదని, గత 25 ఏళ్లుగా పురోగతి అక్కడ నిలిచిపోయిందని చెప్పారు. 25 ఏళ్ల నుంచి ఎటువంటి పురోగతి లేకపోతే అప్పులు చేయక ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందే పరిస్థితులు ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి? పశ్చిమ దేశాలు పాకిస్తాన్కు సాయం చేసేందుకు ఇప్పుడు ముందుకు కూడా రావటం లేదు. మొన్నటి వరకు పశ్చిమ దేశాలకు వాటి అవసరాల కోసం పాకిస్తాన్కు సాయం చేశారే తప్ప పాకిస్తాన్ మీద ఏ దేశానికి ఎప్పటికీ ప్రేమ లేదు. సౌదీ అరేబియా, చైనాలు కూడా సాయాన్ని నిరాకరించేందుకు ఇంకా ఎంతో దూరంలో లేవని తెలుస్తుంది. వారి ప్రయోజనాలను పనంగా పెట్టి ఎవరు కూడా సాయం చేసే పరిస్థితులు అయితే పాకిస్తాన్కు లేవు. సో పాకిస్తాన్కి ఎవరైనా సాయం చేశారు అంటే ఇక ఆ డబ్బును అంతటితో వారి ఆశలు వదులుకోవటమే అనేది ప్రపంచం మొత్తానికి తెలిసిపోయిన నిజం. అప్పు తేవటమే కానీ తీర్చే పరిస్థితుల్లో అయితే పాకిస్తాన్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుంచే కాదు, ఏ సంక్షోభం నుంచి కూడా గట్టెక్కే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. సో మొత్తంగా ఏం జరుగుతుంది? పక్కనున్న బంగ్లాదేశ్ని చూసుకుంటే బంగ్లాదేశ్ చాలా వరకు పాకిస్తాన్ కన్నా మెరుగ్గా ఉంది. అన్ని దేశాలు అభివృద్ధిలో పోటీ పడుతుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదంలో పోటీ పడుతూ ఉంది. ఉగ్రవాద ఛాయలు ఎక్కడ ఏం జరిగినా పాకిస్తాన్లోనే కనిపిస్తూ ఉంటాయి. ఏ ఉగ్రవాదాన్ని అయితే పెంచి పోషించి ప్రపంచాన్ని భయపెట్టాలని చూసిందో ఆ ఉగ్రవాదానికి ఇప్పుడు పాకిస్తానే బలైపోతూ ఉంది. సో ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారు అంటే మనం సింపుల్గా పాకిస్తాన్ని చూపిస్తే సరిపోతుంది అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.